రైట్, ఇక మిగిలిన అప్డేట్స్ చూస్తే బీజేపీతో పొత్తు గతంలో లేదని భవిష్యత్తులో కూడా ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీకి బీ టీం కాదని కేటీఆర్ అన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కేసీఆర్ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఇక బీఆర్ఎస్కు బీజేపీ బీ టీం అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా అంటూ కౌంటర్ వేశారు. కవిత అరెస్టు కాకపోవడానికి కారణం సుప్రీంకోర్టు జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదని కేటీఆర్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూశాయని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేవారు శంకరాచార్యుల పీర్ల పండుగకు ముడిపెడుతున్నట్టు లెక్కను కేటీఆర్ అన్నారు. ఇక కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కావడం వల్లే 2 ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేరువేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారని కేటీఆర్ విమర్శించారు. అమిత్ షాను రేవంత్ రెడ్డి కలవగానే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పద్ధతి మారిందని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల తీరుపై హైకోర్టుకు వెళ్లినా మనకు నిరాశ తప్పలేదని కేటీఆర్ చెప్పారు. బీజేపీ మతాన్ని రాజకీయానికి వాడుకుంటుందని కేటీఆర్ ఆరోపించారు. మేము కూడా యాదాద్రి అక్షింతలను నల్గొండ భువనగిరిలో పంచితే గెలిచేవాళ్లమేమోనని కేటీఆర్ వ్యంగ్యంగా అన్నారు. బీజేపీ వాళ్ళు పొలిటికల్ హిందువులైతే కేసీఆర్ మతాన్ని మతంగా చూసే హిందువని కేటీఆర్ వివరించారు. ఇక ఎమ్మెల్యే చుట్టూ బీఆర్ఎస్ పార్టీ తిరిగే విధానం ఉండదని కేటీఆర్ ప్రకటించారు. పార్టీ చుట్టూ ఎమ్మెల్యేలు తిరిగే పద్ధతి ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించబోమని హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఉల్లంఘనలు సీరియస్గా తీసుకుంటామని, తప్పుడు కేసులను ఎదుర్కొంటామని ప్రకటించారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు. శివ తెలంగాణ భవన్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం ఉదయం నుంచి కొనసాగుతుంది. అయితే ఈ యొక్క సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీ నిర్దేశించి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఎన్నటికీ కలిసే ప్రసక్తే లేదు, బీఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీ బీ టీం కాదంటూ కూడా ఆయన మాట్లాడారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండదంటూ కూడా ఆయన తేల్చి చెప్పారు. ముఖ్యంగా కేసీఆర్ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ప్రత్యక్షంగా ఏనాడు కూడా పొత్తుతో పెట్టుకోలేదు. బీఆర్ఎస్ బీజేపీ బీ టీం అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా అంటూ కూడా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా కవిత అరెస్టు కాకపోవడానికి కారణం సుప్రీంకోర్టు జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదని కూడా చేసి చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీలు కుమ్మకాయని బీఆర్ఎస్ దెబ్బతీయాల్సి వస్తున్నాయి. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 2 పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయంటూ కూడా ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు వల్లే 2 ఎమ్మెల్సీలకు ఉప ఎన్నికలు వేరువేరుగా నోటిఫికేషన్ వచ్చేలా చేశారని కూడా ఆయన విమర్శించారు. ముఖ్యంగా అమిత్ షాను రేవంత్ రెడ్డి కలవగానే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పద్ధతి మారిందంటూ కూడా ఆయన దుయ్యబట్టారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల తీరుపై తాము హైకోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా మాకు నిరాశ ఎదురైందంటూ కూడా ఆయన చెప్పారు. బీజేపీ మతాన్ని రాజకీయానికి వాడుకుంటుందంటూ అయోధ్య అక్షింతల విషయంలో కూడా ఆయన తప్పుపట్టిన పరిస్థితి మనకు చూస్తున్నాం. ముఖ్యంగా యాదాద్రి అక్షింతలను నల్గొండ భువనగిరి జిల్లాలో పంచితే మేము కూడా గెలిచే వాళ్ళమేమంటూ వ్యంగ్యాస్త్రాలు ఆయన స్పందించారు. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు పొలిటికల్ హిందువులు అయితే కేసీఆర్ మతాన్ని మతంగా చూసేటువంటి హిందూ, బీఆర్ఎస్ నిజమైన సెక్యులర్ పార్టీ అంటూ కూడా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు. ముఖ్యంగా ఇక నుంచి ఎమ్మెల్యేల చుట్టూ పార్టీ తిరిగేటువంటి విధానం అయితే ఉండదు, పార్టీ చుట్టే ఎమ్మెల్యేలు తిరిగే పద్ధతిని తీసుకొస్తామంటూ చెప్పారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలే సుప్రీం అంటూ కూడా కేసీఆర్ చెప్పిన సందర్భంలో ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత మొత్తం ఒక పరిశీలన, ఆత్మపరిశీలన ప్రస్తుతం పార్టీలో జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక మీదట పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని కూడా సహించబోమంటూ చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఉల్లంఘనలు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటాం, తప్పుడు కేసులను ఎదుర్కొంటాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, ఖచ్చితంగా కార్యకర్తలందరికీ కూడా అండగా ఉంటాం, మీరు కూడా ప్రజల్లో కొట్లాడండి అంటూ కూడా ఈ యొక్క సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. శివ. ఓకే, థ్యాంక్ యూ చంద్రు.